హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆపరేషన్ మేనేజ్మెంట్‌లో థర్డ్ యూనిట్‌లో ఇంకొక ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, లాస్ట్ ఇంతకుముందే ఒక ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాంట్లో మెషిన్ 1, మెషిన్ 2 ఎండ్ జాబ్స్ అని చెప్పేసి ఒక ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మన సబ్‌స్క్రైబర్స్ అన్న 3 మెషిన్స్ ఉన్నప్పుడు లేదా 3 ఆహ్, ఆపరేషన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయ కదా! సో, 2 మెషిన్స్ ఉన్నప్పుడు మాకు అర్థమైపోయింది. మంచిగా అర్థమైపోయింది. నెక్స్ట్ మాకు 3 మెషిన్స్ అండ్ 3 ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఎండ్ జాబ్స్ ఉన్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయని చెప్పేసి కామెంట్స్‌లో పెట్టారు. సో, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో, ప్రెజెంట్ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఇంతకుముందు అప్‌లోడ్ చేసిన వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో మంచిగా అర్థమైపోతది. ఓకేనా? సో, ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అయితేనే మన నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి మనకు 3 ఆపరేషన్స్ ఇచ్చిండు. 5 జాబ్స్ ఇచ్చిండు. సో, వాటి యొక్క ప్రాసెసింగ్ టైమ్ ఇచ్చిండు ఇన్ మినిట్స్. సో, ఇక్కడ క్వెషన్ చూడండి. 5 జాబ్స్ ఏబీసీడీఈ ఆర్ టు బి ప్రాసెస్డ్ త్రూ ద 3 ఆపరేషన్స్ O1, O2 అండ్ O3. ద ప్రాసెసింగ్ టైమ్ ఇన్ మినిట్స్ ఆర్ గివెన్ బిలో. సో, మనం ఇక్కడ ఏమేమి కనుక్కోవాలంటే టోటల్ కంప్లీషన్ టైమ్ ఆఫ్ జాబ్స్ కనుక్కోవాలి, వెయిటింగ్ టైమ్ ఆఫ్ జాబ్స్ కనుక్కోవాలి, ఐడిల్ టైమ్ ఆఫ్ జాబ్స్ మిషన్స్ కనుక్కోవాలి. సో, మనకు ఎప్పుడైనా 3 ఆపరేషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే 2 కండిషన్స్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 2 కండిషన్స్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మినిమమ్ ఆఫ్ ఆపరేషన్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మాక్సిమమ్ ఆఫ్ ఆపరేషన్ 2 అనుకోవాలి. సో, మినిమమ్ ఆఫ్ ఆపరేషన్ 1 ఏంటి 15, మాక్సిమమ్ ఆఫ్ ఆపరేషన్ 2 ఏంటి 15. సో, ఇక్కడ ఏంది ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అయింది. సో, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇంతటితో ఆపేయాల. ఈ సెకండ్ కండిషన్ అవసరం లేదు. ఏంది మినిమమ్ ఆఫ్ ఆపరేషన్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాక్సిమమ్ ఆఫ్ ఆపరేషన్ 2 ఇది అవసరం లేదు. ఆపరేషన్ 1 సరిపోతది. ఏదైతే ఫస్ట్ కండిషన్ ఉంటుందో అది సాటిస్ఫై అయింది సరిపోయింది. సో, ప్రాబ్లమ్ కంటిన్యూ చేయాలి. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ అదే ఇచ్చాడు. మినిమమ్ ఆఫ్ ఆపరేషన్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మాక్సిమమ్ ఆఫ్ ఆపరేషన్ 2. 15 వాల్యూస్ ఉన్నాయి మనకు టేబుల్‌లో. అండ్ మన కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి సో, సిన్స్ ద కండిషన్ 1 హాస్ సాటిస్ఫైడ్ టు నో నీడ్ టు చెక్ ద కండిషన్ 2. సో, ఒక కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నో నీడ్ టు చెక్ కండిషన్ 2. సో, మనం ఈ 3 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ 1, ఆపరేషన్ 2, ఆపరేషన్ 3 వీటిని 2 కాలమ్స్ లాగా మినిమైజ్ చేసుకోవాలి. సో, మినిమైజ్ చేసుకోవడం అంటే ఏం లేదు. జస్ట్ మనము 2 కాలమ్స్‌ని ఫస్ట్ ఇప్పుడు O1, O2, O3 ఉంది కదా! సో, O4 అండ్ O5 లాగా కాలమ్స్ కొత్తవి మనము క్రియేట్ చేసుకోవాలి. సో, O4 కాలమ్ కోసము O1 కాలము, O2 కాలమ్ వీటి యొక్క ప్రాసెసింగ్ టైమ్‌ని సమ్ చేసుకోవాలి. 17 + 15 ఎంత 32. అట్లా O4లో ఏ వాల్యూ రాసుకోవాలి అట్లా. సో, ఇక్కడ చూడండి నెక్స్ట్ O5 వాల్యూ ఏం రాసుకోవాలి? O2 + O3 ఇవి రెండిటిని కలిపితే O5 వాల్యూ వస్తది. ఇక్కడ చూడండి. క్రియేట్ 2 ఫిక్చర్స్ ఆపరేషన్స్ O4 అండ్ O5 ఈ స్టెప్ 2 లాగా రాసుకోవాలి. సో, O4 కోసము O1 + O2ని కలుపుకోవాలి. O5 కోసము O2 + O3 లాగా కలుపుకోవాలి. సో, ఇట్లా 2 మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా 3 నుంచి 2 కాలమ్స్ లాగా మినిమైజ్ చేసుకోవాలి. అట్లా మినిమైజ్ చేసుకున్న తర్వాత ఇట్లా న్యూ టేబుల్ గీసుకోవాలి. న్యూ ప్రాసెసింగ్ టేబుల్ అని చెప్పేసి ఇన్ మినిట్స్ అని. సో, ఆపరేషన్ 4, ఆపరేషన్ 5కి మనకు అడిషన్ చేసుకున్నాం కదా! O1, O2. సో, అవన్నీ O4లో వస్తాయి. నెక్స్ట్ O2, O3 అడిషన్ చేసుకున్నాం కదా 2 వాల్యూస్‌ని. సో, దీంట్లో O5లో వస్తది. సో, మనకు జాబ్ సీక్వెన్సింగ్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లమ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ సింపుల్‌గా చెప్పేస్తా. సో, ఏదైతే O4లో ఉన్న లిస్ట్ టర్మ్స్ ఉన్నాయి కదా! అవన్నీ ఎటు సైడ్ నుంచి స్టార్ట్ అయితాయి? లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయితాయి. O5 యొక్క లిస్ట్ టర్మ్స్ అనేటివి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయితాయి. సో, మనకు ఏంది ఫస్ట్ లిస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ? ఈ ఉంది. అది ఎక్కడుంది? O5లో ఉంది. O5లో ఉంది కాబట్టి ఈ ఎక్కడ స్టార్ట్ చేసినాము? రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసినాము. నెక్స్ట్ లిస్ట్ టర్మ్ వచ్చేసి ఎక్కడుంది? డీలో ఉంది. ఏంది? 26. 26 డీలో ఉంది కాబట్టి అది ఎక్కడుంది? O5లోనే ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా రైట్ సైడ్‌లో నుంచి స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఈ తర్వాత ఈ ఈ కన్సిడర్ చేసుకోకుండా ఏబీసీలో లిస్ట్ టర్మ్ ఎక్కడుంది? సిలో ఉంది. ఏంది? 30. 30 ఎక్కడుంది? O4లో ఉంది. అందుకనే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ స్టమ్ వచ్చేసి 30 తర్వాత ఇప్పుడు ఏబీలో ఏముంది లిస్ట్ టర్మ్? ఏలో ఉంది. ఏంది? O5లో ఉంది. అది 31. సో, O5 కాబట్టి ఎక్కడ స్టార్ట్ చేయాలి? మళ్ళీ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఏ. లాస్ట్ బాక్స్ ఖాళీ ఉంది. దాంట్లో మనకి ఇప్పటి వరకు వచ్చి రాలేని ఆల్ఫాబెట్ ఏంటి? బి. సో, బి పెట్టేసుకోవాలి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడున్న సిబిఏడి సీక్వెన్సే ఇక్కడ రాసేసుకోవాలి. జాబ్ సీక్వెన్సింగ్ రాసేసుకున్న తర్వాత మనకు క్వెషన్‌లో ఇచ్చిన ప్రాసెసింగ్ టైమ్సే యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ పెట్టేసుకోవాలి. సో, ఈ టేబుల్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ O1, O2, O3 మనకెన్ని ఇచ్చిర్రో
అన్నీ గీసుకోవాలి. సో, మనకు 3 ఇచ్చిర్రు కాబట్టి 3 ఆపరేషన్స్ ఇచ్చిర్రు కాబట్టి 3 ఆపరేషన్స్‌కి ఇవి గీసుకోవాలి. దాంట్లో ఇన్నర్ కాలమ్స్ ఏమేమున్నాయి, ఇన్ టైమ్ ఒకటి గీసుకోవాలి, ప్రాసెసింగ్ టైమ్ ఒకటి గీసుకోవాలి, అవుట్ టైమ్ ఒకటి తీసుకోవాలి, ఐడిల్ టైమ్ ఒకటి గీసుకోవాలి. ఇట్లా 3 ఆపరేషన్స్‌కి గీసుకోవాలి. మనకు ప్రాసెస్ టైమ్ ఇచ్చింది కదా! సో, ప్రాసెస్ టైమ్ ఫస్ట్ మనం ఇక్కడ రాసేసుకోవాలి. ప్రాసెస్ టైము ఇక్కడ రాసేసుకోవాలి. సో, సికి ఏంది ఆపరేషన్ 1లో సికి ఏముంది చూడండి ఇక్కడ క్వెషన్‌లో. ఆపరేషన్ 1లో సికి ఎంతుంది 16 చూడండి. అట్లా అన్నిటికి రాసేసుకోవాలి. అన్ని జాబ్స్‌కి రాసేసుకోవాలి. తర్వాత ఇన్ టైమ్ ఎట్లా కనుక్కోవాలి, అవుట్ టైమ్ ఎట్లా కనుక్కోవాలి, ఐడిల్ టైమ్ ఎట్లా కనుక్కోవాలో చెప్పేస్తా ఫాస్ట్‌గా. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా కానీ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 0 మినిట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేసినాము. సో, 0 + 16 ఎంత 16, 16 + 18 ఎంత 34, 13 4 + 17 ఎంత 51. సో, ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇన్ టైమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అవుట్ టైమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇన్ టైమ్‌ని ప్రాసెస్ టైమ్‌ని కలుపుకుంటే మనకు అవుట్ టైమ్ వస్తుంది. 0 + 16 ఎంత 16, 16 + 18 ఎంత 34, 34 + 17 ఎంత 51. సో, ఇట్లా ఇవి రెండిటిని ఇన్ టైమ్ ప్లస్ ప్రాసెస్ టైమ్‌ని కలుపుకుంటే అవుట్ టైమ్ వచ్చేస్తుంది. సో, ఐడిల్ టైమ్ ఎట్లా కనుక్కుంటాం, సో, ఇప్పుడు ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది 16కి ఎండ్ అయింది అవుట్ టైమ్. సో, అవుట్ టైము నెక్స్ట్ ఏముంది బి ఉంది. బి ఎప్పుడు స్టార్ట్ అయింది 16 నుంచి స్టార్ట్ అయింది. సో, ఇక్కడ 16 నుంచి ఎండ్ అయ్యి 16కి స్టార్ట్ అయింది కాబట్టి మధ్యలో ఎటువంటి డిస్టెన్స్ లేదు కాబట్టి ఐడిల్ టైమ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఇలాగే 34కు ఎండ్ అయింది, 34కి స్టార్ట్ అయింది ఇక్కడ 0. నెక్స్ట్ 51 నుంచి ఎండ్ అయింది, 51 నుంచి స్టార్ట్ అయింది 0. నెక్స్ట్ 66 ఎండ్ అయింది, 66కే స్టార్ట్ అయింది కాబట్టి 0. సో, ఐడిల్ టైమ్ వచ్చేసి 0. ఇక్కడ 28 అయిందో లాస్ట్‌కి చెప్తా. నెక్స్ట్ ఆపరేషన్ 2 ఇన్ టైమ్ వచ్చేసి ఏంది 16. 16 ఎందుకంటే మనకు ఆపరేషన్ 1 ఎప్పుడు ఎండ్ అయింది, ఇక్కడ 16కి ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఇన్ టైమ్ వచ్చేసి 16కి స్టార్ట్ అవుతుంది. సో, 16కి స్టార్ట్ అయింది కాబట్టి ప్రాసెసింగ్ టైం ఆల్రెడీ నేను చెప్పిన క్వశ్చన్లో ఉన్నదే ఇక్కడ రాసేసుకోవాలి. 16 + 14 ఎంత 34. సో, ఇట్లా ఇవి రెండింటిని ప్లస్ చేసుకుంటే మనకి ఇన్ టైమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అవుట్ టైమ్ ఎట్లా వస్తుంది, ఇన్ టైమ్ ప్లస్ ప్రాసెసింగ్ టైంని కలుపుకుంటే మనకు అవుట్ టైమ్ వచ్చేస్తుంది. 16 + 14 ఎంత 30 ఇట్లా, 34 + 15 ఎంత 49 ఇట్లా చేసేసుకోండి. నెక్స్ట్ ఐడిల్ టైమ్ ఎట్లా, ఇక్కడ ఫస్ట్ ఐడిల్ టైమ్ ఏంది 16. 16 ఎందుకు వచ్చిందంటే మనం ఆపరేషన్ 2 ఎప్పుడు స్టార్ట్ చేసినాము 16కి స్టార్ట్ చేసినాము. అంటే 0 నుంచి 16 వరకు ఖాళీ ఉన్నాం కదా, ఐడిల్ టైమ్ వచ్చేసి 16 అందుకే. సో, నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇక్కడ 16కి స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది 30కి ఎండ్ అవుతుంది. సో, 30కి ఎండ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది 34కు స్టార్ట్ అయింది. అంటే ఎంత 4 మినిట్స్ లేట్ ఐడిల్ టైమ్. నెక్స్ట్ 49కు ఎండ్ అయింది, 49కి ఎండ్ అయింది కాబట్టి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది 51కి స్టార్ట్ అయింది. ఎంత 2 మినిట్స్ ఐడిల్ టైమ్. సో, అట్లా 66కి ఎండ్ అయింది, మళ్ళీ 66కి స్టార్ట్ అయింది కాబట్టి 0 ఐడిల్ టైమ్. నెక్స్ట్ 78కి ఎండ్ అయింది, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది 82కి స్టార్ట్ అయింది. సో, ఇక్కడ కూడా 4 మినిట్స్ ఐడిల్ టైమ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 17 ఏందో లాస్ట్‌కి చెప్తా. ఓకేనా? సో, ఐడిల్ టైమ్‌ని కూడా వచ్చేసింది. మనం ఈ ఐడిల్ టైమ్ ఏదైతే ఉందో వచ్చింది ప్లస్ చేసుకుంటే మనకు 26 వస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఆపరేషన్ 3కి వస్తే దాన్ని ఫస్ట్ ఇన్ టైమ్ ఏంది, ఇక్కడ ఉన్న అవుట్ టైమే ఇక్కడ ఇన్ టైమ్. సో, ఇక్కడ ఏం అవుట్ టైమ్ ఉంది 30 ఉంది. 30 ఐడిల్ టైమ్ ఇన్ టైమ్ లాగా రాసేసుకోవాలి. సో, ఇన్ టైమ్ 30 + 17 ఏంది 49. 49 కాదు, లెక్క తప్పు వేసినాం. 30 + 17 ఏంది 47 కదా, మరి 49 ఎందుకు ఉందా అని చెప్పేసా. సో, ఎందుకంటే ఆపరేషన్ 2లో బి యొక్క అవుట్ టైమ్ వచ్చేసి 49 ఉంది ఇక్కడ. అంటే 49 ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ 49 తర్వాతనే మనకు ఆపరేషన్ 3 స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు అవుట్ టైమ్ ఎంత ఉంది, ఇక్కడ 30 ఉంది. సో, ఈ అవుట్ టైమ్ తర్వాతనే మనకి ఇక్కడ ఇన్ టైమ్ అయింది. సో, ఇక్కడ కూడా అవుట్ టైమ్ తర్వాతనే ఇన్ టైమ్ అవుతుంది. ఇక్కడ 47 వేసుకున్నాను అనుకో, ఇక్కడ అంటే దీనికన్నా ముందు స్టార్ట్ అయినట్టు కదా. సో, దీనికన్నా ముందు స్టార్ట్ అవ్వకూడదు కదా, దీని తర్వాత స్టార్ట్ అవ్వాలి. కానీ దీని తర్వాత స్టార్ట్ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న 49 ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ ఎండ్ కాగానే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఓకేనా? సో, ఎప్పుడైనా కానీ ఇక్కడ మనము 30 + 17 ఇప్పుడు 47 వచ్చింది కాబట్టి తక్కువ వచ్చినప్పుడు ఇక్కడ దీనికంటే ఇక్కడ ఎప్పుడైతే అవుట్ టైమ్ కన్నా తక్కువ ఉందనుకో ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ వేసేసుకోవాలి. సో, 49 తర్వాత ఎండ్ కాగానే మనం వెంటనే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఆపరేషన్ బి యొక్క జాబ్ బి ఉంది కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు వెంటనే మళ్ళీ ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడనే వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు 49. అందుకని ఇక్కడ 49 వేసుకున్నాను. నెక్స్ట్ 49 17 ఎంత, నెక్స్ట్ 49 + 18 ఎంత 67, 67 + 16 ఎంత 83, 83 + 14 ఎంత 97. ఓకేనా? నెక్స్ట్ ఇవి రెండింటిని కలుపుకుంటే ఇన్ టైమ్ అండ్ ప్రాసెస్ టైమ్ని కలుపుకుంటే అవుట్ టైమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐడిల్ టైమ్ ఏంటి, మనకు ఇన్ టైమ్ వచ్చేసి 30కి స్టార్ట్ అయినాం కాబట్టి 0 నుంచి 30 వరకు ఖాళీ ఉన్నాం కాబట్టి అది ఐడిల్ టైమ్ 30. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 2. సో, ఈ 3 డిఫరెన్సెస్ 0 ఉన్నాయి కాబట్టి 0 0 పెట్టేసిన. టోటల్ ఐడిల్ టైమ్ వచ్చేసి 32. ఓకేనా? సో, ఇక్కడ 43 అండ్ 28 ఎట్లా వచ్చిందో చెప్తా.
ఓకే. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే ఆపరేషన్ 3 లాస్ట్ ఆపరేషన్‌లో వచ్చిన టోటల్ ఎలాప్స్డ్ టైమే ఇక్కడ లాస్ట్‌లో వచ్చిన వాల్యూయే టోటల్ ఎలాప్స్డ్ టైమ్ లాగా కన్సిడర్ చేసుకోవాలా. ఇప్పుడు అవుట్ టైమ్ ఉంది కదా! అవుట్ టైమ్‌లో లాస్ట్ వాల్యూ ఏముంది? ఇదే టోటల్ ఎలాప్స్డ్ టైమ్ లాగా కన్సిడర్ చేసుకోవాలా. ఎప్పుడైనా ఏ ప్రాబ్లమ్‌లో అయినా గానీ లాస్ట్ ఏ ఆపరేషన్ గానీ, మిషన్ గానీ లాస్ట్ వాల్యూ ఉంటది కదా! ఇప్పుడు ఇది ఆపరేషన్ 3 ఉంది లాస్ట్. దాని యొక్క అవుట్ టైమ్‌లో లాస్ట్ ఉన్నది చూసినావా ఈ టర్మ్ ఈ నంబర్ ఉంది కదా! ఇది టోటల్ ఎలాప్స్డ్ టైమ్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. సో మనకు టోటల్ ఎలాప్స్డ్ టైమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? ఐడిల్ టైమ్ కావాలి, వెయిటింగ్ టైమ్ ఆఫ్ జాబ్స్ కావాలి. సో ఐడిల్ టైమ్ వచ్చేసి మనకు ఓ3ది ఆల్రెడీ వచ్చేసింది. ఓ2ది కావాలి, ఓ1ది కావాలి. సో మనకు ఓ2 ఒక ఓ3దే డైరెక్ట్‌గా ఎక్కడున్నాయో టర్మ్సే సమ్ చేసుకుంటేనే వస్తది. బట్ ఓ1కి ఓ2కి ఏం చేయాలంటే వచ్చిన ఐడిల్ టైంకి ప్లస్ ఏం చేయాలి? టోటల్ ఎలాప్స్డ్ టైమ్ మైనస్ టైమ్ ప్రాసెసింగ్ ఉన్న టర్మ్స్‌ని సమ్ చేయాలి. ఇక్కడ ప్రాసెస్ టైమ్ ఉంది కదా! ఈ ప్రాసెస్ టైమ్‌ని సమ్ చేసి టోటల్ ఎలాప్స్డ్ టైమ్ నుంచి మైనస్ చేయాల. వచ్చిన వాల్యూ ప్లస్ ఇక్కడ ఇచ్చిన ఐడిల్ వాల్యూ కలుపుకుంటేనే మనకి ఐడిల్ టైమ్ వాల్యూ వస్తది. ఓకేనా? సో ఇక్కడ చూడండి. ఆపరేషన్ 1 28 మినిట్స్ ఎట్లొచ్చింది? టోటల్ ఎలాప్స్డ్ టైమ్ మైనస్ సమ్ ఆఫ్ ప్రాసెస్ టైమ్. సమ్ ఆఫ్ ప్రాసెస్ టైమ్ ఎంత? ఇది 82 దీనికి. సో అందుకనే 82 మైనస్ చేసుకుంటే 28 వచ్చింది. నెక్స్ట్ ఆపరేషన్ 2 యొక్క ఐడిల్ టైమ్ ఏంది? ఇప్పుడు ఎక్కడుంది? 110 మైనస్ మళ్ళీ దీని యొక్క సమ్ ఆఫ్ ద ప్రాసెస్ టైమ్ ఎంత? 93. ఎంతొచ్చింది? 17 వస్తది. 17 ప్లస్ 26 ఎంత? 43. ఓకే. సో 43 వచ్చేసిందా? ఆల్రెడీ 32 మనకు ఐడిల్ టైమ్ ఆల్రెడీ సమ్ చేసేసుకుంటే వచ్చేస్తది. దీనికి ఎటువంటి మనం కలుపుకోనవసరం లేదు. జస్ట్ ఈ వీటికే టోటల్ ఎలాప్స్డ్ టైమ్ మైనస్ ప్రాసెస్ టైమ్‌ని కలుపుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ జాబ్స్ చూసుకోండి. సో మనకి ఇక్కడ సి ఎప్పుడు స్టార్ట్ అయింది? 0కి స్టార్ట్ అయింది. 16కి ఎండ్ అయింది. నెక్స్ట్ ఆపరేషన్ 2 ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ 16నే అవుట్ టైమ్‌నే ఇన్ టైమ్ లాగా తీసుకుంది. నెక్స్ట్ ఈ 16కి స్టార్ట్ అయింది. 30కి ఎండ్ అయింది. మళ్ళీ ఈ అవుట్ టైమే ఈ ఆపరేషన్ 3కి ఇన్ టైమ్ లాగా తీసుకుంది. సో ఇక్కడ ఎటువంటి డిలే లేదు. నెక్స్ట్ బిలో చూడండి. 16కి స్టార్ట్ అయింది. 34కి ఎండ్ అయింది. మళ్ళీ వెంటనే ఎప్పుడు స్టార్ట్ అయింది? 34కి స్టార్ట్ అయింది. నెక్స్ట్ 49కి ఎండ్ అయిందా? 49కి ఎండ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే 49కి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏ చూడండి. 34కి స్టార్ట్ అయింది. 51కి ఎండ్ అయింది. నెక్స్ట్ వెంటనే 51కి స్టార్ట్ అయింది. 66కి ఎండ్ అయింది. బట్ ఇక్కడ 67కి స్టార్ట్ అయింది. అంటే 1 మినిట్ లేట్. ఇక్కడ 1 మినిట్ లేట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 51కి స్టార్ట్ అయింది. 66కి ఎండ్ అయింది. 66కి స్టార్ట్ అయింది. 78కి ఎండ్ అయింది. బట్ ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? 83కి స్టార్ట్ అయింది. అంటే ఎంత? 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 66కి స్టార్ట్ అయింది. 82కి ఎండ్ అయింది. మళ్ళీ 82కి స్టార్ట్ అయింది. 93కి ఎండ్ అయింది. బట్ ఇక్కడ మళ్ళీ ఇంటర్ 93కి స్టార్ట్ కాలేదు కదా! 4 మినిట్స్ లేట్ అయింది. సో ఇక్కడ 4. ఇదే అన్నమాట వెయిటింగ్ టైమ్ ఆఫ్ జాబ్స్. సో ఇవి చూడండి మనం టోటల్ ఎలాప్స్డ్ టైమ్ కనుక్కున్నాం, వెయిటింగ్ టైమ్ ఆఫ్ జాబ్ కనుక్కున్నాం, అలాగే ఐడిల్ టైమ్ కూడా కనుక్కున్నాం. ఇదంతా ఏదైతే మనకి 28, 43, 32 కలుపుకుంటే 103 వస్తది టోటల్ ఐడిల్ టైమ్ వచ్చేసి. ఓకేనా? సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఇచ్చిన దాంట్లో మనకు 3 ఇచ్చాడు చిన్న సబ్ క్వశ్చన్స్. ఇవి మొత్తం కనుక్కున్నాము. సో ఒకవేళ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే మనం ఏం చేయాలని చెప్పేసి నేను చెప్తాను కదా! సో సింపుల్‌గా ఏం లేదు. ఒకవేళ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వలేదనుకో ఇక్కడ ఉన్న ఓ1 వాల్యూ అలాగే ఓ3 వాల్యూ తీసుకోవాలా. ఈ ఓ2 వాల్యూ వదిలేసుకొని ఇవి రెండిటికి మనం జాబ్ సీక్వెన్సింగ్ చేసుకోవాలా. మనము ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్‌ని చూసినాం. అట్లాగే జస్ట్ 2 వాల్యూస్‌ని ఈ ఓ1 వాల్యూస్, ఓ3 వాల్యూస్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలా. ఇప్పుడు ఏడయింది. ఈ ప్రాబ్లమ్‌లో ఏం చేసినాము? ఓ1, ఓ1 ప్లస్ ఓ2 వేసుకొని కలుపుకొని ఓ4 లాగా తీసుకున్నాము. ఓ2 ప్లస్ ఓ3ని కలుపుకొని ఓ5 లాగా తీసుకున్నాం కదా! సో ఇక్కడ జస్ట్ ఓ1, ఓ3 తీసుకోవాలా. బట్ మనం టేబుల్‌లో మాత్రము ఇట్లా 3 ఆపరేషన్స్ తీసుకోవాలా ప్రాసెస్ టైమ్‌ది. ఈ సేమ్ ఇట్లనే 3 ఆపరేషన్స్ తీసుకోవాలా. బట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈడ ఎట్లుండాలంటే ఓ1, ఓ3 వాల్యూస్ తీసుకోవాలా అంతే. ఓకేనా? అర్థమై ఉంటది. ఓ1, ఓ3 వాల్యూస్ తీసుకొని జాబ్ సీక్వెన్సెస్ తీసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా 3 బాక్సెసే గీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలా? అప్పుడు మనకి ఏమైతది ప్రాబ్లమ్ చేస్తూ ఉంటా పోతే మనకు టోటల్ ఎలాప్స్డ్ టైమ్ వస్తది. ఐడిల్ టైమ్ వస్తది. అలాగే ఏమో వెయిటింగ్ జాబ్ టైమ్ కూడా వస్తది. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు చేసిన ప్రాబ్లమ్ ఎట్లా చేసినామో అట్లా ఇంకోసారి చేయాలా. ఏంది? ఓ1 ప్లస్ ఓ2, ఓ2 ప్లస్ ఓ3 ఇప్పుడు ఎట్లా చేసినామో అది ఒకసారి చేయాలా. సో వీటి రెండిట్లో టోటల్ ఎలాప్స్డ్ టైమ్ ఏదైతే తక్కువ వస్తదో దాన్ని కన్సిడర్ చేయాలా. అర్థమైందా? ఒకవేళ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే దీంట్లో ఏదైనా ఒక సాటిస్ఫై అయితే ఇప్పుడు చేసుకున్నట్టే చేసేసుకోవాలా. అంతే సింపుల్‌గా ఉంటది ప్రాబ్లమ్. ఎటువంటి టెన్షన్ తీసుకోకండి. అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. సో డిలే ఎందుకయిందంటే నా ల్యాప్‌టాప్‌లో ఇష్యూ వచ్చింది. స్నిప్పింగ్ టూల్ సరిగ్గా పనిచేయలేదు. స్క్రీన్ రికార్డింగ్ అవ్వలేదు కాబట్టి ఇష్యూ వచ్చింది. సారీ ఫర్ ద లేట్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.